పాదాల మధ్య ఒక పవిత్ర ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమంలో శిలాద మహర్షి అనే మహా తపస్వి ఉండేవారు. వారు అపారమైన శివభక్తి కలిగిన వారు. సమస్త వేద శాస్త్రాల్లో నిష్ణాతులు. శిలాద మహర్షికి ఒక్కటే కోరిక, ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో ఒక పుత్రుడు కావాలి. కానీ ఆయన గృహస్థాశ్రమం నందు లభించకూడదు. సంతానం కోసం సాధారణ మార్గం ఆయనకు అందుబాటులో లేదు. ఒకరోజు శిలాద మహర్షి గంభీరమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. నేను పరమేశ్వరుని తప్ప ఎవరిని ఆశ్రయించను. శంకరుడే నా మార్గం, ఆయనే నా గమ్యం అని సంకల్పించి కఠోరమైన తపస్సును ప్రారంభించారు. వేల సంవత్సరాల పాటు ఆయన తపస్సు కొనసాగింది. వర్షాలు, మంచు తుఫానులు, ఎండలు ఏవి ఆయన ధ్యానానికి అడ్డం కాలేదు. ఆయన శరీరం నిశ్చలంగా, మనసు శివునిలోనూ లీనమై ఉండేది. స్వర్గలోకంలోని దేవేంద్రుడు ఇతర దేవతలతో సమావేశమై ఉన్నారు. అకస్మాత్తుగా వారి ముఖాలలో ఆందోళన కనిపించింది. శిలాద మహర్షి యొక్క తపస్సు అపారమైన శక్తిని సంతరించుకుంటుంది. నారద మహర్షి ఇలా చెప్పారు. అయితే ఆయన కోరిక సాధారణ మార్గంలో నెరవేరదు. దేవతలు శిలాద ఆశ్రమానికి చేరుకున్నారు. వారు ఆయన తపస్సును చూసి విస్మయం చెందారు. మహాత్మా అని ఇంద్రుడు పలికాడు, మీ తపస్సు అపూర్వమైనది. కానీ మేము మీకు సత్యం చెప్పాలి. గృహస్థాశ్రమం లేకుండా సంతానం సాధ్యం కాదు. ఇది సృష్టికి విరుద్ధం. కానీ శిలాద మహర్షి చెల్లించలేదు. దేవతలారా, నా విశ్వాసం పరమేశ్వరుడిలో ఉంది. త్రిలోకనాథుడైన ఆ శంకరుడు అసాధ్యాన్ని కూడా సాధ్యం చేయగలడు. నేను నా తపస్సును కొనసాగిస్తాను. దేవతలు నిరాశతో వెనుతిరిగి వెళ్లారు. కానీ శిలాద మహర్షి యొక్క తపస్సు మరింత తీవ్రమైంది. అనంతకాలం గడిచిన తరువాత ఆకాశం తేజస్సుతో ప్రకాశించింది. దిగ్దిగంతాలు ఓంకార ధ్వనితో మ్రోగాయి. శిలాద మహర్షి ముందు అద్భుతమైనటువంటి ఒక జ్యోతి ప్రకటమైంది. హే గౌరీ శంకర, ఉమా మహేశ్వర, శిలాద మహర్షి కన్నీళ్లతో స్తుతించారు. ఆ జ్యోతి మందగించింది. అందులో నుండి త్రిశూలధారి అయిన చంద్రశేఖరుడైనటువంటి భగవాన్ పరమేశ్వరుడు, ఆ శంకరుడే ప్రత్యక్షమయ్యాడు. ఆయన పార్వతీదేవితో కలిసి దివ్య రూపంలో ప్రకాశించారు. శిలాద, శివుడు కరుణామయ స్వరంతో పలికాడు, నీ భక్తి నన్ను కరిగించింది. నీ తపస్సు ఫలించింది. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. శిలాద మహర్షి భావావేశంతో వణికిపోయాడు. ప్రభు, నాకు ఒక పుత్రుడు కావాలి. కానీ అది మీ దివ్య ఆశీస్సులతో కూడినదై ఉండాలి. సాధారణమైన సంతానం కాదు. శివుడు నవ్వుతూ, తథాస్తు, నీకు అసాధారణమైన పుత్రుడు లభిస్తాడు. కానీ అతడు సాధారణ జన్మ ద్వారా రాడు. నీవు ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించు. ఆ యాగాగ్ని నుండి నీ పుత్రుడు ప్రత్యక్షమవుతాడు. శిలాద మహర్షి పరమేశ్వరుని ఆజ్ఞానుసారం విశేష యజ్ఞానికి సిద్ధమయ్యాడు. వేద పండితులు, ఋత్విజులు, మహర్షులు అందరూ ఆ యజ్ఞానికి వచ్చారు. యజ్ఞకుండం చుట్టూ పవిత్ర మంత్రోచ్చారణలు మొదలయ్యాయి. అగ్నిహోత్రం ప్రారంభమైంది. దినాలు గడిచాయి. ఆ యాగాగ్ని మరింత ప్రకాశవంతంగా మారింది. చివరి రోజు పూర్ణాహుతి సమయంలో ఒక అద్భుతం జరిగింది. యజ్ఞకుండం నుండి దివ్యమైన తేజస్సు ప్రకటమైంది. ఆ తేజస్సు నుండి ఒక బాలుడు ప్రత్యక్షమయ్యాడు. అతని శరీరం స్వర్ణకాంతితో ప్రకాశించింది. అతని కన్నులలో అపార జ్ఞానం, భక్తి అవి ప్రతిబింబమయ్యాయి. నందీశ్వరుడు జన్మించాడు. సమస్త ఋషులు ఆనంద ఘోషలు చేశారు. శిలాద మహర్షి కన్నీళ్లతో తన పుత్రుని హృదయానికి హత్తుకున్నారు. నా జీవితం ధన్యమైందే. దేవతలు పుష్ప వర్షాన్ని కురిపించారు. గంధర్వులు దివ్య సంగీతాన్ని వినిపించారు. అప్సరసలు నృత్యం చేశారు. నందీశ్వరుడు అద్భుత గుణాలతో పెరుగుతున్నాడు. ఆయన వేద శాస్త్రాలను క్షణాల్లో నేర్చుకున్నాడు. ధర్మం, న్యాయం, భక్తి అతని స్వభావంలోనే ఉన్నాయి. కానీ ఒకరోజు కొంతమంది ఋషులు శిలాద ఆశ్రమాన్ని సందర్శించారు. వారు నందీశ్వరుని చూసి తమ దివ్య దృష్టితో భవిష్యత్తును చూడగలిగారు.
వారి ముఖాలు మసిలిపోగాయి. మహర్షి అని వారు దుఃఖంతో ఇలా చెప్పారు. మేము చాలా బాధాకరమైన సత్యాన్ని తెలియచేయాలి. ఈ బాలుడు అద్భుతమైన గుణాలు కలిగి ఉన్నాడు, నిజమే. కానీ ఈయనకు అల్పాయువు ఉంది. త్వరలో ఆయన కాలాన్ని పొందుతాడు. శిలాద మహర్షికి ఆకాశం తల మీద పడ్డట్టయింది. ఏమిటి మీరు చెప్తుంది? నా పుత్రుడికి అల్పాయువా? ఇది ఎలా సాధ్యం? ఆ పరమేశ్వరుడే ఆయనకు జన్మనిచ్చాడు. అవును మహర్షి, కానీ ఇది విధి నిర్ణయం. ఈ శాపం నుండి తప్పించుకోవటం అసాధ్యం. శిలాద మహర్షి నందీశ్వరుని చూశాడు. ఆ చిన్ని బాలుడు మాత్రం నిర్భయంగా ఉన్నాడు. తండ్రి, భయపడకండి. మృత్యు అంటే నాకు భయం కాదు. కానీ నేను ఒక తపస్సు చేస్తాను. ఆ పరమేశ్వరుడు తప్పకుండా నన్ను కాపాడుతాడు. చిన్న వయసులోనే నందీశ్వరుడు కఠినమైన తపస్సును ప్రారంభించాడు. ఆయన తండ్రి శిలాద మహర్షి కంటే అత్యంత తీవ్రమైన తపస్సు చేశాడు. ఆయన ఒకే పాదం పైన నిల్చుని చేతులు ఆకాశం వైపుగా చాచి కనీసం కాను సైగ కూడా లేకుండా ధ్యానంలో లీనమయ్యాడు. ఆయన శరీరం నుండి దివ్యమైన తేజస్సు వెలువడింది. కాలం గడిచింది, కానీ నందీశ్వరుడు మాత్రం కదలేదు. ఆయన చుట్టూ చీమలు మట్టి దెబ్బలు నిర్మించాయి. తీగలు ఆయన శరీరాన్ని చుట్టుకున్నాయి. కానీ నందీశ్వరుడి ధ్యానం భంగం కాలేదు. హరహర మహాదేవ శంభో శంకర త్రిపురాంతక పాపనాశర ఆయన అంతరంగంలో నిరంతరం శివుణ్ణి జపిస్తూనే ఉన్నాడు. త్రిలోకాలు కూడా ఆయన తపస్సు వల్ల ప్రకంపితమయ్యాయి. దేవతలు కైలాసానికి చేరుకున్నారు. ప్రభు, ఆ నందీశ్వరుని యొక్క తపస్సు అపరిమితంగా ఉంది. ఆయన మరణశాపం నుండి రక్షణ కోరుతున్నాడు అని చెప్పారు. కైలాస శిఖరం మీద కాంతి ప్రస్ఫురించింది. పరమేశ్వరుడు పార్వతీదేవితో సంభాషిస్తున్నారు. దేవి, నందీశ్వరుని భక్తి నన్ను ముగ్ధుని చేసింది. అతడు నాకు పరమ భక్తుడవుతాడు. అతన్ని నేను రక్షించాలి. స్వామి, అతడు నిజమైన భక్తి స్వరూపుడు. ఆయనకు అమరత్వాన్ని ప్రసాదించండి అని పార్వతీదేవి కోరింది. శివుడు నందీశ్వరుడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి వచ్చారు. ఆయన దివ్య రూపంలో ప్రకటమయ్యారు. నందీశ్వర, కళ్ళు తెరువు అని ప్రశాంతమైనటువంటి స్వరంతో శివుడు పలికాడు. నందీశ్వరుడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. తన ఇష్ట దైవాన్ని చూసి వెంటనే అతని పాదాలపైన పడిపోయాడు. మహాదేవ, మీరు నా మనోవాంఛను తెలుసుకున్నారు. శివుడు వెంటనే నందీశ్వరుణ్ణి లేపి తన నుదుట తిలకం వేసి, బాలక, నీ భక్తి సాటి లేనిది. నీవు ఇక మృత్యువుకు లోబడవు. నేను నీకు అమరత్వాన్ని ప్రసాదిస్తున్నాను. ఆ క్షణంలో నందీశ్వరుని శరీరం దివ్యమైన తేజస్సుతో ప్రకాశించింది. ఆ మృత్యు శాపం నశించింది. ఆయన శాశ్వత జీవితాన్ని పొందారు. దేవతల వలె అతనికి కూడా అమరత్వం వరంగా లభించింది. అది కూడా పరమశివుని యొక్క కృప వల్ల. అంతేకాదు, శివుడు ఎలా చెప్పారు, నీవు ఇక సాధారణమైన వాడివి కాదు, నీవు నా వాడివి. శివుడు తన చేతిని నందీశ్వరుని యొక్క తలపైన ఉంచి ఆశీర్వదించారు. నందీశ్వర, నా ఆజ్ఞను విను. ప్రథమంగా నీవు ఇక మీదట నా శివగణాల అధిపతివి. సమస్త గణాలు నీ ఆదేశాలను పాటిస్తారు. నీవు గణాధిపతివి, గణనాయకుడివి. ద్వితీయంగా నీవు కైలాస ద్వారపాలకుడివి. నా ధామంలోనికి ప్రవేశించే ముందు ప్రతి దేవత, మహర్షి, ప్రతి జీవి నిన్ను దర్శించాలి. నీ అనుమతి లేకుండా ఎవరూ కైలాసంలోకి ప్రవేశించలేరు. ఇక తృతీయంగా నీవు నా వాహనానివి. త్రిలోకాలు సంచరించేటప్పుడు నేను నిన్ను ఆశ్రయిస్తాను. నీవు నా శక్తికి, నా సామర్థ్యానికి చిహ్నంగా ఉంటావు. చతుర్థంగా నీవు పశుపతివి, సమస్త ప్రాణుల గురువు, జీవుల సంరక్షణ, వారి ధర్మ మార్గదర్శకత్వం, ఇవన్నీ నీ బాధ్యత. పంచమంగా ప్రతి శివాలయంలో, ప్రతి క్షేత్రంలో నా సన్నిధి ముందు నీ విగ్రహం ప్రతిష్ఠించబడుతుంది. భక్తులు మొదట నిన్ను దర్శిస్తారు, తరువాతే నన్ను పూజిస్తారు. స్పష్టంగా నీవు భక్తుల ప్రార్థనల్ని నాకు చేరవేసే సాధనానివి. నీ ద్వారానే భక్తుల కోరికలు నాకు చేరుతాయి. నీవు భక్తులకు నాకు మధ్య ఒక వారధి వంటి వాడివి. నందీశ్వరుడు
కృతజ్ఞతతో కన్నీరు కార్చాడు. ప్రభు, మీ కరుణ అపారమైంది. నేను జన్మ జన్మాంతరాల్లో మీకు సేవ చేస్తాను. పరమశివుడు నవ్వుతూ నందీశ్వరుణ్ణి తన వృషభ రూపంలోకి మార్చాడు. అద్భుతమైన, శక్తివంతమైన, దివ్యమైన వృషభం శ్వేత వర్ణంతో, భారీ కొమ్ములతో, మహాశక్తితో. ఇక మీదట నీవు నందీశ్వరుడువు, నా ఆనంద స్వరూపుడివి అని శివుడు ప్రకటించారు. నందీశ్వరుడు కైలాస పర్వతంపైకి చేరుకున్నాడు. శివగణాలు ఆయనను ఆనందంగా స్వాగతించారు. ప్రతి గణం నందీశ్వరుడు ముందు శిరస్సు వంచింది. కైలాస ద్వారం ముందు నందీశ్వరుడు తన స్థానాన్ని తీసుకున్నాడు. ఆయన శాంతంగానూ అత్యంత శక్తివంతంగానూ కూర్చున్నాడు. ఆయన కళ్ళు ఎల్లప్పుడూ పరమేశ్వరుని మీద నిలిచి ఉంటాయి. ప్రతి భక్తుడు కైలాసం చేరుతున్నప్పుడు మొదట నందీశ్వరుని నమస్కరిస్తారు. ఆయన వారి భక్తిని పరీక్షిస్తాడు. ఆయన వారి హృదయాల పవిత్రతను తెలుసుకుంటాడు. అర్హులకు మాత్రమే ఆయన ప్రవేశాన్ని ఇస్తాడు. నందీశ్వరుడు భక్తుల యొక్క ప్రార్థనల్ని శ్రద్ధగా వింటాడు. వారి కోరికల్ని, వారి వేదనలను, ఆనందాలను గ్రహిస్తాడు. అలాగే వాటిని సూక్ష్మంగా పరమేశ్వరుడికి చేరవేస్తాడు. ఓం నందీశ్వరాయ నమః భక్తులు ప్రార్థిస్తూ ఉంటారు. నందీశ్వరుడు తన తల ఊపి ఆశీర్వదిస్తాడు. కాలం గడిచింది, యుగాలు మారాయి, కానీ నందీశ్వరుడు మారలేదు. ఆయన స్థానం అలాగే ఉంది. ఆ పరమేశ్వరుడి యొక్క సన్నిధిలో, ఆయన సేవలో, భక్తుల యొక్క రక్షణలో. అయితే నందీశ్వరుడు కేవలం ఒక వాహనం మాత్రమే కాదు. ఆయన ధర్మానికి చిహ్నం, న్యాయం, సత్యం, నీతికి నిరూపణ. ఆయన భక్తికి ప్రతీక, శక్తికి ప్రతినిధి, గురుత్వానికి ఒక స్వరూపం. ప్రతి శివాలయంలోనూ గర్భగుడి ముందు నందీశ్వరుడు కూర్చుని ఉంటారు. ఆయన శివుని వైపు ఎల్లప్పుడూ చూస్తూ ఉంటారు. భక్తులు తన వెనుక నుండి శివుణ్ణి దర్శించాలి. నందీశ్వరుని భక్తి మార్గంలో నడిచినప్పుడే పరమేశ్వరుణ్ణి చేరుకోవచ్చు. నందీశ్వరుడి చెవిలో భక్తులు వారి కోరికలు, వారి బాధలను నెమ్మదిగా చెప్తారు. ఆయన వింటాడు, అర్థం చేసుకుంటాడు. అలాగే ఆ పరమేశ్వరునికి చేరవేస్తాడు. ఆయన మధ్యవర్తి, ఆయన స్నేహితుడు, ఆయన భక్తులకి అపారమైన మిత్రుడు. నేటికి కైలాస శిఖరం పైన పరమేశ్వరుడి యొక్క సన్నిధిలో నందీశ్వరుడు తన స్థానంలో ఉన్నాడు. ఆయన కళ్ళు శివుని మీద, ఆయన చెవులు భక్తుల ప్రార్థన కోసం. ఆయన ఎప్పుడూ ధర్మానికి అండగా ఉంటారు. ప్రతి భక్తులు నందీశ్వరుని దర్శించినప్పుడు వారు గుర్తుంచుకోవాలి, ఇది కేవలం వాహనం కాదు, ఇది కేవలం విగ్రహం కాదు, ఇది అపారమైన భక్తికి స్వరూపం, ధర్మమూర్తి, అలాగే శక్తికి ప్రతీక. అది ఈ దివ్య కథ యుగ యుగాలుగా ప్రవహిస్తూ ఉంటుంది. భక్తుల హృదయాల్లో నందీశ్వరుని యొక్క మహిమను నింపుతూ వారిని పరమేశ్వరుడి వైపుగా నడిపిస్తూ ఉంటుంది. హరహర మహాదేవ శంభో శంకర, నందీశ్వర నమోస్తుతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక పరమైన